హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరు గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, ఈ సృష్టిలో ఉన్న సమస్త కాంతి స్వరూపులకి, కాంతి మాస్టర్స్ అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ మరి ప్రొద్దుటూరు నుంచి జ్యోతి మేడం, రామ్తా విజ్ఞానం మహాసంకల్ప శక్తి ఆ బుక్ ద్వారా ఆ జ్ఞానాన్ని షేర్ చేయడానికి. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని స్వప్నేశ్వరి మేడానికి, మనకి జ్ఞానాన్ని అందిస్తున్న రామ్తా మాస్టర్కి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఈ రోజు 4వ అధ్యాయము జీవితం పట్ల బాధ్యత. మన జీవితం పట్ల బాధ్యత గురించి ఆయన మాస్టర్ చెప్తున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో జ్ఞానాన్ని మనము ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్తోత్రం చెప్తున్నాడు మాస్టరు. ఆత్మ గురించి చెప్తున్నాడు. నాలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా, నీకు ప్రణామాలు. నా జీవితంలో నిత్య అమృతత్వంతో, నిత్య ఆనందంతో, నిత్యోత్సాహంతో, నిత్య వసంతంతో నింపుము నా జీవితంలో అని చెప్తున్నాడు. నాలోని బ్రహ్మ పదార్థమా, నీకు ప్రణామాలు. ఆ దివ్య తేజస్సుతోనే కదా జీవితం నిరంతరము చైతన్య పరిణామం చెందుతున్నది. భూమి మీద ఈ జన్మ ధన్యతను పొందునుగాక. తదాస్తు, అట్లే అగునుగాక. 4వ అధ్యాయం జీవితం పట్ల బాధ్యత. మీ జీవితంలో ఇన్ని సమస్యలు, సవాళ్ళు ఎందుకు ఎదురవుతున్నాయి? ఈ సమస్యలు మన జీవితంలో ఇన్ని సమస్యలు, సవాళ్ళు ఎందుకు ఎదురవుతున్నాయి? ఈ సమస్యల ద్వారా మీరు పొందేదేమిటి? ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు జన్మ తీసుకున్నట్టు? ఇలా మనకు ఎన్నెన్నో ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. అంటే మనం ఈ భూమి మీద వచ్చిన ఒక ఆత్మకు, జీవాత్మకు ఎన్నో సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? మనకు ఈ సమస్యల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము, ఏం పొందుతున్నాము? ఈ భౌతిక ప్రపంచంలోనే ఇక్కడే మనం ఎందుకు జన్మ తీసుకున్నామని ప్రతి ఒక్క మనిషికి, ఒక జీవాత్మకు, ప్రతి ఒక్క మనిషికి ఈ ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి ప్రతిరోజు మనకు. మనం ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నాము, ఎందుకు మనకి ఇన్ని సమస్యలు, దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి అని ఇలా ఎన్నో ప్రశ్నలు మనకు ఉదయిస్తుంటాయి. మీ జీవితం పట్ల బాధ్యతను అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రామ్తా మాస్టరు, మీ జీవితం పట్ల మీరే బాధ్యతను తీసుకోవాలి. మన జీవితం పట్ల మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అందుకే ఉద్ధరే ఆత్మ ఉద్ధరే ఆత్మ ఆత్మానం అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన జీవితం పట్ల కష్టానికైనా నష్టానికైనా మనమే బాధ్యత తీసుకోవాలని చెప్తున్నాడు. ఈ భూమి మీద మిమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారని ఆశించి జన్మ తీసుకోలేదు. అంటే మనము భూమి మీదకి వచ్చిన మనము ఎవరో ఉద్ధరిస్తారు, ఏ మహానుభావుడో మనల్ని ఉద్ధరిస్తాడని మనము ఆశించి ఇక్కడ జన్మ తీసుకోలేదు. మనల్ని మనం ఉద్ధరించుకునే దానికే జన్మ తీసుకున్నాము అని చెప్తున్నాడు ఇక్కడ రామ్తా మాస్టరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. లేదా ఇంకొకటి కూడా, మనం ఇక్కడ ఇంకొకరిని కూడా ఉద్ధరించడానికి మనం జన్మ తీసుకోవాలి. ఇక్కడ మనం ఇంకొకరిని బాగుపరచడానికి జన్మ తీసుకోలే. ఏ దేవుడు మనల్ని బాగుపరచడానికి జన్మ తీసుకోలే. మన ఆత్మ ఎదుగుదల కోసం, మన ఆత్మ పరిణామం కోసం మనం జన్మ తీసుకున్నాం. అది ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. ఎవరి ఆత్మ పరిణామం కోసం మాత్రమే వాళ్ళు జన్మ తీసుకున్నారు ఇక్కడ అని చెప్తున్నాడు.
మనము ఈ జీవిత ప్రవాహంలో కొందరు అడుగుతూ ఉంటారు, మనము ఈ జీవిత ప్రవాహంలో సంకల్పాలు పెట్టుకోవాలా వద్దని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సంకల్పాలు తప్పనిసరిగా, సంకల్పాలు లేకుండా ఉండలేరా, అసలు సంకల్పాలు ఎందుకు సంకల్పాలు మరి ఎందుకు, ఇట్లా ఎన్నెన్నో కొంతమంది సంకల్పాలు పెట్టుకోకూడదు అంటారు, కొంతమంది సంకల్పాలు పెట్టుకోవాలంటారు అంటారు. సంకల్పాలు లేకుండా ఉండలేరా అని ఇట్లా మనకు ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఇక్కడ మాస్టర్స్ చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఆధ్యాత్మికంగా మీరు పాఠాలు నేర్చుకొని చైతన్య పరిణామం చెందాలనే సంకల్పంతోనే ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకొని మనం ఎదగడానికే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా, ఇక్కడ ఈ భూమి మీద ప్రతి జీవాత్మ కూడా ప్రతిదీ అంటే ఇక్కడ ప్రతి ఒక్క మనిషి చేసేది కూడా, ప్రతిదీ మనం ఆలోచించేది మాట్లాడేది ఏదైనా సంకల్పమే అని చెప్తున్నాడు. జన్మ తీసుకోవడం కూడా సంకల్పమే. అక్కడ మనం అనుకుంటాము, ఇక్కడ జన్మ తీసుకున్నాం, ఆ సంకల్పం వల్లనే జన్మ తీసుకున్నాం. మనం చనిపోవాలనుకోవడం కూడా మన సంకల్పమే, మనకు తెలియదు అంతే. ఇక్కడ భౌతిక పదార్థంతో ముడిపడిన సంఘటనల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని కోరుకోవడం కూడా సంకల్పమే. ఇక్కడ ఈ భూమి మీద జీవిస్తూ ఈ భౌతిక పదార్థంతో మనం ఉండి ఆ సంఘటనల ద్వారా దాని ద్వారా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని మనము ఇక్కడ జీవిస్తూ కష్టాలు సుఖాలు అనుభవిస్తూ దాని ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం కోరుకోవడం కూడా ఒక సంకల్పమే. ప్రతిదీ సంకల్పమే చెప్తున్నాడు. ఏమంటే సంకల్పమే ప్రతిదీ కూడా. కాకపోతే ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఎరుకతో సంకల్పం చేసుకుంటాం, ధ్యానం చేయనప్పుడు ఎరుక లేకుండా జీవిస్తాం. అది తేడా. ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ప్రవర్తన ఆలోచించి ఎరుకతో, కరెక్ట్ సత్యంతో, ధర్మంతో ఉంటాం. మాట గాని, ఆలోచన గాని, ప్రవర్తన గాని లేనప్పుడు ఏమవుతుంది అంటే ఎరుక లేకుండా జీవిస్తాం. అంతేనా? మీ సంకల్ప శక్తితో జీవశక్తి ప్లస్ చైతన్య శక్తిపై పరిశోధన ప్లస్ అధ్యయనం ద్వారా భౌతిక సంఘటనలను సృష్టించి వాటిని జీవితానుభవాలుగా స్వీకరించి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటారు. తద్వారా దీని ద్వారా మీరు మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు అని చెప్తున్నాడు. మీ ద్వారా ఈ జ్ఞానాన్ని పెంచుకుంటారు. సంకల్పాలు అవసరం లేదని కొంతమంది చెప్తూ ఉంటారు, సంకల్పాలు అవసరమే లేదు అని చెప్తారు. ఆధ్యాత్మికత పట్ల ఇక్కడ రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, సంకల్పాలు అవసరం లేదని చెప్పిన వాళ్ళు ఆ తీర్పు చెప్పడానికి గల వాళ్ళ అర్హత ఏమిటి అని చెప్తున్నాడు. ఉన్న ఫలంగా ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ పరిస్థితులను, ఈ ఋతువులను, ఈ గాలిని, ఈ నీరును మీరు పరివర్తన చెందించలేదు. కానీ మీ జీవితాన్ని ఏ క్షణానికి క్షణం అంటే ఈ ఉన్నట్లుండి మనము దేన్ని మార్చలేము. భూమిని మార్చలేము, నీటిని మార్చలేము, గాలిని మార్చలేము, ఎవరిని ఏది మార్చలేము, మనుషులను మార్చలేము, పరిస్థితులను మార్చలేము, ఋతువులను మార్చలేము. కానీ మనల్ని మనము మార్చుకోగలం. అది ఇక్కడ రామతా మాస్టర్ చెప్తున్నాడు. మీ జీవితానికి ఏ క్షణానికి ఆ క్షణము అంటే మనం ఈ జీవితంలో ఈ రోజు ఉన్నాం, కొద్దిగా ఈ రోజు కొంచెం జ్ఞానం తెలుసుకుందాం, రేపు ఇంకా పరివర్తన చెందుతాం. అంటే ఇక్కడ మనల్ని ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణము పరివర్తన చెందించగల బాధ్యత మనదే. మనల్ని మనమే పరివర్తన చెందించుకోవాలి ఏ క్షణానికి ఆ క్షణం. అంతేగాని ఇక్కడ పక్కన మనుషులు గాని, పక్కన పరిస్థితుల్లో గాని, పక్కన వస్తువులను గాని, పక్కన ఋతువులను గాని, భూమిని గాని ఎవరు పరివర్తన మార్చలేదు. కానీ ఏ క్షణానికి ఆ క్షణం మనల్ని మనం మార్చుకోగలము అని చెప్తున్నాడు. ఆ బాధ్యత కూడా మనదే.
అందుకనే ఏం చెప్తున్నాడు రామతమాస్ ముందే మనకు, మీ జీవితం పట్ల బాధ్యతను మీరు కాక ఇంకెవరు తీసుకుంటారు. అందుకే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మన జీవితం పట్ల బాధ్యత మనమే తీసుకోవాలి. ఈ రోజు ఎట్లా ప్రవర్తించాం, ఎట్లా ఆలోచించాం, ఎట్లా మాట్లాడినాం, ఈ రోజు ఏంటి నాలో మార్పు, నిన్నటికి ఈ రోజుకి ఏంటి మార్పు, ఈ రోజుకి రేపటికి ఏం మార్పు, నేను ఇంకా ఈ రోజుకి నిన్నటికి ఉన్నతంగా ఎదిగినానా, ఇంకా ఉన్నతంగా మాట్లాడగలుగుతున్నానా, ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నానా, ఉన్నతంగా ప్రవర్తించగలుగుతున్నానా, ఇలా మనల్ని మనము చెక్ చేసుకోవాలని చెప్తున్నాడు. అందుకనే మతాలు చెప్పిన వాటినన్నీ మీరు తగలబెట్టండి, నా భక్తులను నేను రక్షిస్తాను అని ఒక మత ప్రమోదకుడు అంటాడు. అంతా దైవలీల అని ఇంకొకరు చెప్తారు. ఈ జీవితం యొక్క బాధ్యతను దేవుని మీద మోపుతారు. అది ఇంకొక చాదస్తులు అంటారు. దేవుడు ఇట్లా రాసి పెట్టింటే ఎట్లా ఉంటుందిలే, నా విధిదాత ఎట్లుంటే అట్లయితుందిలే అని ఇట్లా దేవుని మీద మోపుతారు మీ జీవితం యొక్క బాధ్యతను. మీ జీవితం యొక్క బాధ్యతను ఏ దేవుడు తీసుకుంటాడు ఇక్కడ చెప్తున్నాడు. ఏ లోకంలో ఉంటాడు ఆ దేవుడు, ఎవరు దర్శిస్తాడు ఈ దేవుణ్ణి, ఎలా ఉంటాడు ఆయన, ఎవరైనా ఆయనను చూసారా, ఆ దేవుడిని చూసారా. చాలా మంది చెప్తుంటారు దేవుడు ఎట్లా రాసి పెట్టింటే అట్లయితుంది, నా విధిదాత అదే చెప్తున్నాడు ఇక్కడ. మీ జీవితం యొక్క బాధ్యత ఆయన ఎందుకు తీసుకుంటాడు మనం ఆలోచించాలి ఇక్కడ. మీ జీవితం యొక్క బాధ్యతను ఏ దేవుడు తీసుకుంటాడు, ఆ దేవుడు ఏ లోకంలో ఉంటాడు, ఆ దేవుడిని ఎవరు దర్శించారు, ఈ దేవుడు ఎలా ఉంటాడు, ఆ దేవుడిని ఎవరైనా చూసారని అడుగుతున్నాడు మాస్టరు. ఏమిటిదంతా భక్తుడు అడిగితేనే దేవుడు ఆదుకుంటాడు. భక్తుడు అడుగుతేనే భక్తుడు దేవుడు ఆదుకుంటాడా. ఆ ఆర్తనాదాలు చేస్తే తప్ప ఆ దేవుడు మీ మొరను ఆలకించడా. ఆహాకారాలు చేస్తే తప్ప ఆయన చెవి చేరవా. అంటే ఇక్కడ ఏంటి, దేవుడా నన్ను రక్షించు అని అంటే తప్ప ఆయన చెవి, మీ బాధ ఆయన చెవికి చేరదా. మీరు అడుస్తే ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడా. ఇవన్నీ చెప్తున్నాడు. అంటే స్తోత్రాలు చెప్తుంటాం కదా మనం, ఆ స్తోత్రాలు ఆయనను రోజు ఆ స్తోత్రాలతో పొగిడితే ఆ దేవుడు ఆ స్తోత్రాలు చదివితేనే ఆయన మిమ్మల్ని పట్టించుకుంటాడా. ఏం స్వప్నం మేడం, స్తోత్రం చేస్తే గాని ఆయన దేవుడు పట్టించుకోడా. అసలు కొంతమంది పొద్దున లేచిన 2 గంటలు 3 గంటలు కొంచెం ఇంకా స్తోత్రాలు చదువుతూనే ఉంటారు. అది చదవకపోతే వాళ్ళకి పాపం ఎంత ఇబ్బందికరంగా ఉంటారు. అట్లా స్తోత్రాలు చదివితేనే మిమ్మల్ని పట్టించుకోడా. కేవలం భక్తుడిపైనే ఆయనకు దేవుడు అంత వివక్ష ఎందుకట. మిగతా మానవ సంగతి ఏమిటి, మిగతా జీవజాతుల సంగతి ఏంటి. ఒక భక్తుడిపైనే ఇంత వివక్ష ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి. వారందరినీ మీరు భావించే దేవుళ్ళు పట్టించుకోడా. ఆర్తనాదాలు మరియు స్తోత్రాలు చేసే వారిని మాత్రమే పట్టించుకుని మిగతా వారిని అంటే బాగా బాధతో పొగిడిన వాళ్ళను నన్ను రక్షించు దేవుడా అన్న వాళ్ళని మాత్రమే దేవుడు పట్టించుకుంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అంతా మాస్టర్ చెప్తున్నాడు. మిగతా వాళ్ళను పట్టించుకోవడం. భక్తులు తప్ప మిగతా జీవజాతులు, ఒక మనుషులు తప్ప మిగతా జీవజాతులు ఉన్నాయి. ఆవులు, కుక్కలు, ఎద్దులు ఇవన్నీ కూడా సృష్టి కాదా, ఆయన సృష్టే కదా. మరి వాటినన్నింటినీ వదిలేస్తాడా. ఎంత మనం మూర్ఖంగా ఆలోచిస్తామంటే రోజు. అందుకే విగ్రహారాధన అనేది ఒక అగర్త అని చెప్తాడు దయానంద సరస్వతి. పూజ ఒక అగర్త అని చెప్తాడు. ఆర్తనాదాలు చేస్తే తప్ప తన సృష్టిని పట్టించుకోవడం ఏమిటి. మనము ఆత్మనాలు దేవుడా నన్ను రక్షించు అంటేనే తన సృష్టిని పట్టించుకోవడం ఏమిటిదంతా. మనం ఆర్తనాదాలు చేస్తేనే సృష్టిని పట్టించుకోవడం ఏమిటిదంతా. ఎవరు చెప్పారు ఈ చాదస్త భావాలు ఇవన్నీ మీ మధ్యలోకి. ఈ చాదస్త మనం చేసేదంతా ఈ చాదస్తము
అలవాటు, ఇవన్నీ ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు. అందుకని ఇక్కడ రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, నిజమైన సత్యాన్ని తెలుసుకోండి. నిజమైన సత్యం ఏంటి? దైవ పదార్థము మీలోనే ఉంది. మొదటి సత్యం. బాహ్య ప్రపంచంలోని ఏ దేవుణ్ణి మీరు దేవుడి కోసం వెతకవలసిన అవసరం లేదు. దేవుడి కోసం స్తోత్రాలు చేయవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. బాహ్య ప్రపంచంలో ఏ దేవుణ్ణి మీరు స్తోత్రాలు చేయని అవసరం లేదు. మీలో ఏదుతో ఆ దేవుడికి స్తోత్రాలు చేయండి. మీలోని దైవానికి స్తోత్రాలు చేయండి. మీరు కోరుకునే మీ సంకల్పాలను మీ లోపల ఉన్న దైవానికి చేరవేయండి. మీ జీవితంలో పరీక్షలు పెడుతున్నది ఎవరు అంటే మీ జీవితంలో ఇన్ని పరీక్షలు పెట్టేది ఎవరు? నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఇది వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది అని మరి అందరం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఆ కష్టాలను పెడుతున్నారు మనమే. ఖచ్చితంగా నేను పరీక్షల్లో పాస్ కాకపోయినా నేనే కారణం, నేను కష్టాల్లో ఉన్నా నేనే కారణం, నేను పేదరికంలో ఉన్నా నేనే కారణం, నేను సుఖంగా ఉన్నా నేనే కారణం, నా బంధువులు పట్టించుకోకపోయినా నేనే కారణం అనేది ముందు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మీ జీవితంలో మీకు పరీక్షలు పెడుతున్నది నిశ్చయంగా ఖచ్చితంగా మీరే అని రామతా మాస్టర్ చెప్తున్నాడు అనమాట. మనకు ఏ వచ్చినా మనమే కారణము. ప్రస్తుతం ఉన్న ఈ దుర్భర పరిస్థితులను ఎవరికి ఇప్పుడు ఉండే ఈ పరిస్థితులలో మీరు ఎవరిని మొదలుపెట్టుకుంటారు? బాహ్యంగా ఎక్కడో ఉన్న దేవుళ్ళక, మీరు బయట ఎక్కడో ఉన్న దేవుళ్ళక, జీవితంలోని పరిస్థితులన్నీ అరకొరగా ఉన్నాయని, బాహ్యంగా ఎక్కడో ఉండే అని మీరు భావిస్తే దేవుళ్లకు మెరుగుపెట్టుకోకండి. జీవితంలోని పరిస్థితులన్నీ అరకొరగా ఉన్నాయని, బాహ్యంగా ఎక్కడో ఉండే దేవుళ్లకు మొరపెట్టుకోకండి. అంటే మీ పరిస్థితులు అవకతవకగా కష్టాలలో ఉన్నాయని బయట ఉన్న దేవుళ్లకు చెప్పుకోకండి అని చెప్తున్నాడు మాస్టర్ ఇక్కడ. మొరపెట్టుకోకండి. జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించడానికి సరిపడ జ్ఞానం లేదే అని మీకు ఇక్కడ ఈ జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించడానికి సరిపడ జ్ఞానము లేదే అని పడకండి. ఎవరో మిమ్మల్ని ఆదుకుంటారని, మీ బాధలు వింటారని ఎదురు చూడకండి అని చెప్తున్నాడు. మీ అంతరంగంలోనే సమస్తము, సర్వశక్తి సామర్థ్యాలు అన్ని మీ అంతరంగంలోనే ఉన్నాయి. మీలోని దేవుడు మీ సంకల్పాలకు అనుగుణంగా వాటిని వాస్తవ రూపం చెందించి వాటిని ప్రకటించడానికి, అంటే మీలోని దేవుడు మీరు కోరుకున్న కోరికలను అవి అన్ని నిజమవడానికి, అవన్నీ మీకు భౌతిక సంఘటనలుగా జరగడానికి వాస్తవ రూపం చెందించి అవన్నీ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అడిగినవన్నీ ఇచ్చేదానికి మీలోని దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. మీలో నివాసం ఉంటున్న భగవంతునికి మీ పరిపూర్ణమైన ఆరోగ్యం మీలో ఉన్న, మనం మొరపెట్టుకోవాల్సింది బయట కాదు, బయట మీరు మొరపెట్టుకోవాల్సింది మీలో నివాసం ఉంటున్న మీ దేవునికి పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలని మొరపెట్టుకోండి. అప్పుడు మీరు ఆలకించబడుతుంది అని చెప్తున్నాడు. మీలోని భగవంతుడికి భౌతిక ప్లస్ ప్రాపంచిక ప్లస్ ఆధ్యాత్మిక సంకల్పాలను మొరపెట్టుకోండి. మీలో ఉన్న భగవంతుడికి ఈ భౌతిక ప్లస్ ప్రాపంచిక ప్లస్ ఆధ్యాత్మిక సంకల్పాలను మొరపెట్టుకోండి. అప్పుడు మీ మొర ఆలకించబడుతుంది. మీలోని బ్రహ్మ పదార్థానికి, మీలో ఉన్న ఆ దైవ పదార్థానికి అష్టైశ్వర్యాలు కావాలని మొదలుపెట్టుకోండి. మీ మొద అప్పుడు ఆలకించబడుతుంది. సంకల్పాలు అర్ధరహితము, అవి ఏకబద్ధం కావు అని చెప్పి కొంతమంది చెప్తారు. సంకల్పాలు పెట్టుకోవద్దండి, అవన్నీ అర్ధరహితము అని చెప్పే వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దండి అని చెప్తున్నాడు. ఈ సమస్త సృష్టి కూడా, ఈ జీవరాశులు, ఈ లోకాలు అన్ని కూడా వాటి సంకల్పం నుండే ఉద్భవిస్తున్నాయి. అందుకే
కారణము లేకుండా ఏ కార్యము ఉండదు. కార్య కారణ సంబంధాలు ఉంటాయి. కారణం లేకుండా ఏ కార్యము జరగదు ఈ విశ్వంలో. సంకల్పం లేకుండా ఏ సృష్టి జరగదు. సంకల్పం లేకుండా మీ సొంత అభిప్రాయాలు, చాదస భావాలు, మూర్ఖత్వాన్ని పరీక్ష చేయకండి. మీకు తెలియనిది ఇంకా ఎంతో ఉన్నది. మీకు తెలిసింది ఒక మీకు ఇక్కడ మీ సొంత అభిప్రాయాలు, చాదస్త భావాలు చాదస్తంతో కొంతమంది ఇట్లనే చేయాలి, ఇట్లే ఉండాలి, ఇట్లే తినాలి, ఇట్లా ఎంతో చాదస్తాలు ఉంటాయి. ఇట్లాంటి చాదస్త భావాలు, ఆ మూర్ఖత్వాన్ని పరీక్ష చెయ్యకండి అని చెప్తున్నాడు ఇక్కడ. మీకు తెలియనిది ఎంతో ఉంది. మీకు తెలిసింది ఒక మహాసముద్రంలో ఒక నీటి బిందువు పరిణామం మాత్రమే. మీకు తెలిసింది ఈ మహాసముద్రంలో నీటి బిందువు పరిణామం మాత్రమే. ఇంకా తెలియవలసింది ఎంతో ఉన్నది అని చెప్తున్నాడు అనమాట. మీకు తెలియవలసింది ఇంకా ఎంతో ఉంది అని చెప్తున్నాడు రామకృష్ణ. నేను చెప్పే ఈ బోధనలు మతాలకు సంబంధించినవి కావు. మతచారస్థ భావాలలో నలిగిపోయే వింటున్నారు. నేను ఆత్మ గురించి మరి దానికి గల అనంతమైన శక్తుల గురించి చెప్తున్నానంటే, ఇక్కడ రామదాస్ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పే ఈ మాటలన్నీ మతాలకు సంబంధించినవి కాదు. మతచారస్థ భావాలతో నలిగిపోయేది. మీరు ఇంకా ఎన్నాళ్ళు నలిగిపోతారు ఈ చాదస్త భావాలతో, ఈ మతాలతో, ఈ చాదస్తపు మాటలతో ఇంకా ఎన్నాళ్ళు నలిగిపోతారు. నేను ఏం చెప్తున్నానంటే, రామదాస్ మాస్టర్ చెప్పేది ఏంటంటే, ఆత్మ గురించి, మరి ఆ ఆత్మకున్న శక్తి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ గురించి, మనలో ఉన్న బ్రహ్మ పదార్థం గురించి, దైవాన్ని గురించి, ఆ దైవానికి ఉన్న శక్తి గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు రామదాస్. బలహీన మనస్తత్వం నుండి, అజ్ఞానం నుండి, పరిమితుల నుండి, మిమ్మల్ని మీరు తక్కువగా నీచంగా ఎంచుకోవడం నుండి, పరిమిత నమ్మకాలు గల ఈ మనుషుల నుండి, సంకుచిత మనస్తత్వం నుండి, మరి స్వార్థం నుండి బయటపడే విధంగా నా బోధనలు మీకు ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు. నేను చెప్పే రామదాస్ మాస్టర్ గారు చెప్పే ఈ మాటలు కొంతమంది చాలా బలహీన మనస్తత్వం వాళ్ళు ఉంటారు, అజ్ఞానంలో ఉంటారు. నా జీవితం ఇంతే, నేను ఇంకా ముందుకు పోలేను, నేను ఈ బాధలు పడాల్సింది అట్లా అజ్ఞానం వాళ్లకు, కొన్ని పరిమితులు పెట్టుకున్న వాళ్లకు, నీచంగా వాళ్ళని తక్కువగా, నాకేమీ చేత కాదు అని నీచంగా ఎంచుకోవడం నుండి, పరిమిత నమ్మకాలు ఉన్న మనుషుల నుండి, సంకుచిత మనస్తత్వాల నుండి, స్వార్థము నుండి, మాస్టర్ చెప్పే బోధనలు ఇటువంటి వాళ్ళందరినీ బయటకు తీస్తే ఆ బాధల్లో ఉండే వాళ్ళందరికీ వెలుగు నింపుతాయి. ఇట్లా చీకటిలో ఉండే ప్రజలకు ఈయన బోధనలు వెలుగులోకి తెస్తాయి. ఈయన మాటల వల్ల వాళ్ళ జీవితాలు వెలుగులోకి వస్తాయి అని చెప్తున్నాడు అనమాట. ఏమీ సాధించలేదు, నా చేత ఏమీ కాదు, నా జీవితం ఇంతే, నాకు ప్రతిరోజు కష్టమే, ఇలాంటి భావనలు ఉండే వాళ్ళ నుండి రామదాస్ మాస్టర్ బోధనలు వినడం వల్ల ఎవరైనా దుఃఖం నుండి ఆనందం వైపుకి వస్తారు, చీకటి నుంచి వెలుగుకి వస్తారు, వెలుగుకి వస్తుంది వాళ్ళ జీవితం. ఎందుకంటే రామదాస్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరిలో దైవ పదార్థం ఉన్నది, ప్రతి ఒక్క ఆత్మలో అనంతమైన శక్తి ఉన్నది. మీరు కష్టాలను తలుచుకుని మీరు మీ జీవితానికి మీరే బాధ్యత వహిస్తున్నారు. ఎందుకంటే మీరు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి మీరే కారణం అని చెప్తున్నారు. వాటి నుంచి ఈయన రామదాస్ మాస్టర్ బోధనలు విన్నప్పుడు చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు వస్తుంది అని చెప్తున్నాడు. సాధించలేదు, ఆత్మశక్తి ముందు సాధించడం లేదు, ఏమీ లేదు అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మీ అంతరంగంలోని పరమ పవిత్రమైన ప్లస్ మహిమాన్వితమైన బ్రహ్మ పదార్థములను మీకు విశదపరిచేందుకు నా బోధనలు ఉంటాయి. ఇక్కడ రామదాస్ మాస్టర్ బోధనలు ప్రతి ఒక్క ఆత్మలో ఉండే, ప్రతి ఒక్క జీవాత్మలో, ప్రతి ఒక్క శరీరంలో ఉండే ఆత్మ గురించి, అంటే ప్రతి ఒక్క మనిషిలో ఉండే ఆ దైవత్వము ఆత్మ గురించి, ఆ మహిమాన్వితమైన బ్రహ్మ పదార్థంను ఎంత శక్తియుక్తులు కలదో అనేవే రామదాస్ మాస్టర్ బోధనలు ఉంటాయని చెప్తున్నాడు. పరిమితత్వం నుండి అనంతం వైపుకు నడిపించడానికి నేను రామదాస్ మిమ్మల్ని ఈ
పరిమితత్వం నుండి అంటే ఈ చీకటి నుండి వెలుగు వైపుకు నడిపించడానికి నేను రామ్తాను బోధిస్తున్నాను. సన్యాసత్వం స్వీకరించండి అని నేను, మీరు సంసారం వదిలేసి సన్యాసత్వం స్వీకరించండి అని నేను చెప్పను. మతాలు లేదా ప్రార్థనాలయాల్లో చేరి భజనలు, ప్రార్థనలు, స్తోత్రాలు చేయండి అంటే మీరు గుళ్ళకు వెళ్ళి భజనలు, ప్రార్థనలు, స్తోత్రాలు చెయ్యండి అని నేను చెప్పను. మీరు పరిశుద్ధ ఆత్మలుగా, పవిత్రులుగా, మీరు పరిశుద్ధ ఆత్మలు అంటే ఏ కల్మషము లేకుండా, ఏ జడ్జిమెంట్స్, కామెంట్స్ అవి లేకుండా, మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటామో అట్లా పరిశుద్ధ ఆత్మలుగా, పవిత్రులుగా పరివర్తనం చెందడాలని నేను మిమ్మల్ని అడగడం లేదు. సమాజం నుండి దూరంగా వెళ్లి కొండల్లో జీవించమని నేను చెప్పను. జీవిత పరమార్థం కలపడకు కఠోరమైన పరిస్థితులను ఎంచుకోవడని నేను చెప్పను. మిమ్మల్ని ఆధ్యాత్మిక వ్యక్తులుగా మార్చాలనే ఉద్దేశంతో నేను బోధించడం లేదు. మీరే దైవాలు, మరి మీలోనే దైవత్వం ఇవిడి ఉంది అని మాత్రమే మీకు చెప్తున్నాను. అంటే నేను ఏం చెప్తున్నాను, మీరే దైవాలు, మీలోనే దైవత్వం ఉందని నేను చెప్తున్నాను. మీలోనే దైవత్వానికి సంబంధించిన సర్వశక్తి, మీలో దైవత్వానికి సంబంధించిన అన్ని శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీలోనే బ్రహ్మ పదార్థం ఉందని మీకు ఎరుక కలిగితే చాలు. ఇదే మీలో దైవ పదార్థం ఉంది, ఆ అనంతమైన శక్తి ఉందని మీకు ఎరుక కలిగితే అదే నా బోధనల సారాంశం అని రామ్తా మాస్టర్ చెప్తున్నారు అనమాట. శక్తివంతమైన ప్లస్ ఆనందకరమైన ప్లస్ ఐశ్వర్యవంతమైన ప్లస్ జ్ఞానవంతమైన ప్లస్ ఉత్సాహవంతమైన ప్లస్ ఉల్లాసకరమైన జీవితాన్ని పొందడం అనేది అంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో శక్తియుక్తంగా, ఆనందకరంగా, ఐశ్వర్యవంతంగా, జ్ఞానవంతంగా ప్లస్ ఉత్సాహంగా, ఉల్లాసకరమైన జీవితం పొందడం అనేది మీ అంతరంగంలోనే ఇమిడి ఉన్నది అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రాపంచిక జీవితము మరి ఆధ్యాత్మిక జీవితంలో పొందవలసిన అష్టాస్ మీరు అందుకనే అంటే మన ప్రతి ఒక్క జీవాత్మలో, ప్రతి ఒక్క మనిషిలో శక్తివంతమైన, ఆనందకరమైన, ఐశ్వర్యవంతమైన, జ్ఞానవంతమైన, ఉత్సాహవంతమైన, ఉల్లాసవంతమైన జీవితము మీ చేతుల్లోనే ఉందని రామ్తా మాస్టర్ మనకు చెప్తున్నాడు, మనకు ఎరుకపరుస్తున్నాడు. ప్రాపంచిక జీవితం మరి ఆధ్యాత్మిక జీవితంలో పొందవలసిన అష్టైశ్వర్యం, అందుకనే మీరు ఈ ప్రాపంచిక జీవితము మరి ప్లస్ ఆధ్యాత్మిక జీవితంలో పొందవలసిన అష్టైశ్వర్యాలను ఎందుకు వదులుకోవాలి? మీ సంకల్ప శక్తి ద్వారా. అందుకని మీరు ఈ సంకల్ప శక్తి ద్వారా అన్నీ సాధ్యమే అయినప్పుడు మీలోని దైవానికి, బ్రహ్మ పదార్థానికి అనంతమైన శక్తి సంపత్తులు ఉన్నప్పుడు మీరు ఎందుకు సంకోచిస్తారు అని చెప్తున్నాడు. అంటే మీలో అనంతమైన శక్తి ఉన్నప్పుడు మీరు ఈ ప్రాపంచికమైన జీవితము ఆధ్యాత్మిక జీవితంలో పొందవలసినది ఎందుకు వదులుకోవాలి? దానికి తగినట్టు ఆనందంగా జీవించడానికి తగినట్టు సంకల్పాలు చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకు వదులుకోవాలి? మీ సంకల్ప శక్తి ద్వారా అన్ని మీరు ఆనందంగా జీవించడానికి అన్ని సాధ్యమే అయినప్పుడు మీలోని దైవత్వానికి, మీలోని బ్రహ్మ పదార్థానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు సంకోచిస్తారు? మీరు ఎందుకు భయపడతారు? మీలోనే అనంతమైన శక్తి ఉన్నప్పుడు మీరు సంకల్పం చేసుకోవడానికి ఎందుకు సంకోచిస్తారు అని చెప్తున్నాడు. ఇంతవరకు ఎప్పుడు అనుభవించని అష్టైశ్వర్యాలను ఈ జన్మలోనే పొందండి నేను ఉపదేశిస్తున్నాను. ఇంతకుముందు ఇన్ని జన్మలలో ఎన్నో కష్టాలతో, బాధలతో, దుఃఖాలతో మీరు జన్మలు అనుభవించారు. కానీ ఇప్పుడు అష్టైశ్వర్యాలతో అష్టైశ్వర్యాలను ఈ జన్మలోనే పొందండి అని నేను మీకు చెప్తున్నాను. అందుకే మిమ్మల్ని శక్తివంతులుగా తయారు చేస్తున్నాను. అందుకే నా ఈ బోధనలు అని చెప్తున్నాడు. ఈ బోధనలను నేను మిమ్మల్ని శక్తివంతులుగా తయారు చేస్తున్నాను. ఇవే నా బోధనలు అని చెప్తున్నాడు. మాస్టర్ అంటే తన జీవితంలో పొందవలసిన అన్ని, మాస్టర్ అంటే అర్థం ఏంటంటే తన జీవితంలో పొందవలసిన అన్ని ప్రాపంచిక ప్లస్ ఆధ్యాత్మిక అనుభవాలు
మీ సంకల్ప శక్తి ద్వారా ప్లస్ ఊహాశక్తి ద్వారా మీ అంతరంగం నుండి బాహ్య ప్రపంచంలో బాహ్య జీవితంలోకి వాస్తవ రూపము చెందించి అనుభవించే వాడే మాస్టరు అని చెప్తున్నాడు. అంటే ప్రాపంచిక ప్లస్ ఆధ్యాత్మిక ఎలా ఉంది మేడం? అనుభవాలు ఎట్లా చాలా ఉంది? బాగుంది. బాగుంది మేడం, చాలా బాగుంది. మన ఆత్మకు బూస్ట్. అంటే తుప్పు పట్టిన తుప్పు అంతా వదిలిపోతుందా లేదా? చెవులకు పట్టిన తుప్పు అంతా వదులుతుందా లేదా? వదిలిపోతుంది. బుర్రలో పేరుకున్న తుప్పు, చెవుల్లోకి పెట్టిన తుప్పు అన్ని వదిలిపోతున్నాయి మాటల ద్వారా. ఎంత సత్యాలు చెప్తున్నాడు, ఎంత వెతుకుతున్నాం మనం బయట. ఆ దేవుడు నన్ను కాపాడుతాడు, ఈ దేవుడు నన్ను కాపాడుతాడు. కొంతమంది లేదు మీరు కోరికలు కోరొద్దండి, మీరు సంకల్పాలు పెట్టద్దండి, పెడితే మీకు ఇది పద్ధతి కాదు స్పిరిచువాలిటీ. అసలు కన్ఫ్యూజ్ చేసి పారేస్తుంటే జనాలు కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు జనాలు. అవును, ఖచ్చితంగా ఆ సంకల్పాలు పెట్టుకోండి, మీకు అంత శక్తి ఉంది అని చెప్తున్నాడు రామ్దాస్. దైవం అయినప్పుడు మీరు కాదు, మీరే దైవాలయం, మీరే సృష్టించినప్పుడు మీరు అనుభవించేదానికి మీకేం బాధ, మీరు అనుభవించాలి కదా అని. అంతే. ఇప్పుడు మనం కాకపోతే జ్ఞానం ఎంతో పెంచుకొని సంకల్పం పెట్టుకోవాలి. సంకల్పాలు పెట్టకపోతే ఏం జరుగుతుంది, ఏం జరగదు, కూర్చుంటే ఏం జరగదు. పత్రిసారి కూడా చెప్తాడు, కోరికలు కోరండి, ఎన్నైనా కోరండి, దాంట్లో తప్పే లేదు, తప్పు లేదు. కానీ వేరే వాళ్ళను జడ్జిమెంట్స్, కామెంట్స్ అవన్నీ ఆ చెప్తే మనలోకి నింపుకోకూడదు. ఈర్ష్య, ద్వేషం, అసూయలు, వాళ్ళని కామెంట్ చేయడం, వాళ్ళ జీవితాలను మన చేతుల్లోకి తీసుకోవడం, అట్లాంటివి చేయకూడదు. వేరే వాళ్ళ జీవితాలను మనము వాళ్ళని అంటే ఎప్పుడు ఒకరి మీద చెప్పడము ఇట్లాంటివి కాదు. కానీ సార్ ఇప్పుడు కోరికలు పెట్టుకోమని ఎప్పుడు చెప్తాడు, ఎన్నైనా కోరికలు ఉండొచ్చు, కాకపోతే అంత శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి, ఖచ్చితంగా మనలో ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. మనం ఎప్పుడు దైవ పదార్థంగా ఉన్నప్పుడు మన ఎమోషన్స్, భావాలు అవన్నీ అక్కడ ఎప్పుడైతే దానికి యాడ్ చేసినప్పుడు ఊహాశక్తి ద్వారా ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఎంత క్లారిటీగా ఇచ్చినాడు అసలు. సంకల్పాలు, లక్ష్యాలు సంకల్పాలు పెట్టుకోవద్దని చెప్పింది ఎవరు చెప్తున్నాడు? ఏ వేదాంతి చెప్పినాడు మీకు? సంకల్పాల ద్వారానే అంత సృష్టి జరిగింది అని చెప్తున్నాడు. ఈ సృష్టి అంతా అందరూ సృష్టి జరిగింది సంకల్పాల వల్లనే అని చెప్తున్నాడు. బాగా చెప్తున్నాడు. బయట వెతుకుతూ ఉంటాం, తిరుపతి పోదాము, ఆడికి పోదాము, ఇంటికి పోదాం, మళ్ళీ దేవుడితో వ్యాపారం కూడా చేస్తుంటాం మనం. ఎట్లా నేను ఈ రోజు ఒక 50,000 ఇస్తాను, నాకు ప్రమోషన్ రావాలా, నాకు ఉద్యోగం రావాలా, ఇట్లా కూడా డీల్ ఒప్పందం చేసుకుంటాం మనం. దేవుడితో కూడా మనమే తక్కువైన వాళ్ళంతా. ఎంత అసలు ఆ భగవంతుడికి మనం ఇచ్చేంతటోళ్ళం 50,000. ప్రకృతిలో అన్ని సృష్టించింది ఆయనే కదా. ఎంత మూకంగా మనం ప్రవర్తిస్తుంటాం కదా మేడం. అసలు నాకు ఇది వస్తే అది ఇస్తా, నాకు ఉద్యోగం వచ్చిందా నేను ఇస్తా, డబ్బులు ఇది ఇస్తా, నాకు ఇది వచ్చిందా అది ఇస్తా అని చెప్తూ ఉంటాం. కానీ ఆయనకు కావాలనుకుంటే ఒక్క నిమిషంలో ఆయన సృష్టించుకోలేడా? ఆయన వస్తువులు ఆయనకే ఇస్తాం. అంతే కదా. అంతే కదా. ఇప్పుడు ఒక బర్త్డే ఫంక్షన్ ఉంది మేడం, బర్త్డే ఫంక్షన్ ఉంది, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో కేక్ తీసుకుని వాళ్ళకే ఇస్తే ఎట్లుంటది మేడం? మనం చేసేది అదే. దేవుడికి నైవేద్యాలు పెట్టినా, ఏం చేసినా, పూలు పెట్టినా, స్తోత్రాలు ఇవన్నీ ఏమి చేసినా కూడా, నైవేద్యాలు పెట్టినా, ఇంటి ఇచ్చినా, అంతా చేసి ఏ చేసినా కూడా ఆయనకే సమర్పిస్తున్నాం మనం. అంతే కదా. మన హృదయంలో ఉన్న మన గుణాలను మార్చుకొని ఆయనకు సమర్పిస్తే ఆయన ఆనందపడుతుంది. చెప్తున్నాడు ఇక్కడ. ఎవ్వరు బయటి వాళ్ళు మిమ్మల్ని మీరు ఎవరిని ఉద్ధరించడానికి మనం రాలేదు అసలు. ప్రకృతిని, భూమిని మార్చలేము, గాలిని మార్చలేము, ఎదుటి వాళ్ళని మార్చలేము, ఎవరిని పరివర్తన జరగదు. మీరు మారచ్చు, మనల్ని మనం మార్చుకోవచ్చు ఏ క్షణానికి ఆ క్షణం అని చెప్పి. అందుకే మీరు ప్రాపంచిక జీవితము మరి ఆధ్యాత్మిక జీవితంలో పొందవలసిన అష్టైశ్వర్యాలను ఎందుకు వదులుకోవాలి అని చెప్తున్నాడు. మీరు ప్రాపంచిక జీవితం మరి ఆధ్యాత్మిక జీవితంలో పొందవలసిన అష్టైశ్వర్యం ఎందుకు వదులుకోవాలి? మీ సంకల్ప శక్తి ద్వారా అన్ని సాధ్యమైనప్పుడు మీ దైవత్వానికి, మీలో ఉన్న బ్రహ్మ పదార్థానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఎందుకు సంకోచిస్తారు మీరు
మీ ఆత్మలో ఎంతో శక్తి ఉన్నప్పుడు మీరు సంకల్పం చేసుకునే దానికి అనంతమైన శక్తి ఎందుకు సంకోచిస్తారు? మీకు కావాల్సినవి ఎందుకు అడగడం లేదని చెప్తున్నాడు. ఎందుకు మీకు కావాల్సినవి సంకల్పాలు సంకల్పాలకి విత్తనాలు వేయండి, మొలకలు వస్తాయి, అంతే కదా అని చెప్తున్నాడు. ఇంతవరకు ఎప్పుడు అనుభవించని అష్టైశ్వర్యాలను ఈ జన్మలోనే నేను మీకు ఏం చెప్తున్నా, ఇన్ని జన్మలలో ఎన్నో బాధలు కష్టాలు పడినారు. ఈ జన్మలో మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలు కావాలని కోరుకోండి, కాదన్నది ఎవరు అని నేను చెప్తున్నాను. అందుకే మిమ్మల్ని శక్తివంతులుగా నేను తయారు చేస్తున్నాను, అందుకే మీకు ఈ బోధనలు అని చెప్తున్నాడు. అన్ని మనలోనే పెట్టుకొని అందుకే బయట వెతుకుతాం. మాస్టర్ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఒక మాస్టరు అంటే ఏంటంటే తన జీవితంలో పొందవలసిన అన్ని ప్రాపంచిక ప్లస్ ఆధ్యాత్మిక అనుభవాలు మీ సంకల్ప శక్తి ఊహాశక్తి ద్వారా మీ అంతరంగం నుండి బాహ్య జీవితంలోకి వాస్తవం చెంది అనుభవించేవాడే మాస్టర్. అంటే మాస్టర్ అంటే మనం ఈ ప్రాపంచికంలో ఆధ్యాత్మికంలో ఏవైతే అనుభవించాలో అవన్నీ మన సంకల్పంలోకి ఊహాశక్తిని జత చేసి దాని నుంచి మన లోపల ఉన్న అంతరంగం నుంచి ఆనందాన్ని పొందేవాడే మాస్టర్ అని చెప్తున్నాడు. దాన్ని నిజ జీవితంలోకి తెచ్చుకొని ఆనందాన్ని పొందేవాడే మాస్టర్. మనం ఏవైతే కావాలనుకుంటున్నామో ఆనందంగా ఉండేదానికి అవి మన సంకల్పం ద్వారా మనం వాస్తవ రూపం సిద్ధించుకున్నవాడే మాస్టర్, అనుభవించేవాడు మాస్టర్. మాస్టర్ అంటే ప్రాపంచిక జీవితము మరి ఆధ్యాత్మిక. మాస్టర్ అంటే రెండింటినే సమపాళ్లలో చూసేవాడు, సమపాళ్లలో కలిగి ఆధ్యాత్మిక జీవితాన్ని సమపాళ్లలో కలిగి జీవించేవాడు. ప్రాపంచికము ప్లస్ ఆధ్యాత్మికము రెండింటిని సమానంగా చూసేవాడే మాస్టరు అని చెప్తున్నాడు. సమపాళ్లను కలిగించేవాడే జీవించేవాడు. తనలోని దైవత్వాన్ని, తనలోని బ్రహ్మ పదార్థాన్ని గురించి ఎదుగులోకి తెచ్చుకొని జీవించడమే ఆధ్యాత్మికత. అంటే తమలోని దైవ పదార్థాన్ని ఎదుగులోకి తెచ్చుకొని జీవించేవాడే మాస్టరు. ఆధ్యాత్మికత అంటే మత గ్రంథాల్లోని, అంటే ఆధ్యాత్మికత అంటే ఏవో బుక్కులు చదివేసి వదిలేయడం కాదు. నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తి తనలోని, అంటే నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తిలో ఎట్లా ఉంటాడంటే తనలో ఉన్న దైవాన్ని ఎరుకపరుచుకుంటాడు, ఎరుకలోకి తెచ్చుకుంటాడు. అతనే అంటే మనలో ఉన్న దైవత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటాడు. మనము ఏదైతే సత్యం తెలుసుకుంటున్నామో దాన్ని ఆచరణలోకి పెట్టేవాడే నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తి. మీకు ఆనందం ఎలా సంప్రాప్తిస్తుంది? అంటే మీకు ఆనందం ఎట్లా వస్తుంది అంటే క్లబ్లకు పోతేను, డ్యాన్స్ చేస్తే ఆనందం వస్తుందా? ఒకవేళ మద్యం తాగితే, మద్యం బాగా పీకం దాకా తాగితే మీకు ఆనందం వస్తుందా? ఇతరులు మిమ్మల్ని పొగిడితే మీకు ఆనందం వస్తుందా? రతిలో ఆనందం వస్తుందా? మంచి భోజనం చేస్తే మీకు ఆరగిస్తే ఆనందం వస్తుందా? ఖరీదైన భవంతులలో ఉంటే మీకు అనుభవిస్తుంటే ఆనందం వస్తుందా? వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, ఇంకా నవరత్న ఆభరణాలతో మీకు ఆనందం వస్తుందా? అంటే వీటన్నిటి ద్వారా మీరు ఆనందం వస్తుందని అనుకుంటే అవన్నీ మీ భ్రమలే. ఈ ప్రాపంచిక సుఖాలతో దేంతో అయినా మీకు ఆనందం వస్తుంది అనుకుంటే అవన్నీ మీ భ్రమలే. ఇవన్నీ తాత్కాలికమే. అంటే మంచి మంచి బంగాళాలలో అన్ని వస్తువులతో ఉండేది, అన్ని సౌకర్యాలతో, వజ్ర వైడూర్యాలతో, బంగారు ఆభరణాలతో మీకు ఆనందం వస్తుంది. మంచి ఆహారం తీసుకుంటే, మంచిగా మందు తాగుతుంది, ఇవన్నిటి వల్ల మీకు ఆనందం వస్తుందంటే అవన్నీ భ్రమలే అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. అవన్నీ భ్రమలే. ప్రాపంచిక జీవితంలో అన్నిటినీ పొందు, మీకు భగవంతుడు ఏమిస్తే అన్నిటినీ పొందు అంటే భగవంతుడు అనకూడదు ఇక్కడ. మనం ఏది అనుకుంటే, మనం ఏది సృష్టించుకుంటే వాటన్నిటినీ మనం పొందాలి. అన్నిటిలో అనుభవము ఉంచు. కానీ అంటే మీరు ఏమి సృష్టించుకున్నారో అవన్నిటిని ఆనందాన్ని పొంది మీరు అన్నిటినీ అనుభవించి కానీ అవి ఉండడం వల్ల నాకు ఆనందం వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఉంటే నాకు ఆనందం వస్తుంది, మందు తాగితే ఆనందం వస్తుంది, ఇంకా వజ్ర వైడూర్యాలు అన్ని ఉంటేనే నాకు ఆనందం వస్తుంది అనుకోవడము మీ ఒట్టి అవివేకము, ఒట్టి భ్రమ. ఇది
ఈ ప్రాపంచిక సుఖాలు కేవలము మీ అహాన్ని, మీకు ఈ ప్రాపంచిక సుఖాలన్నీ ఏమైతుందంటే మీ అహాన్ని తృప్తిపరుస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. ప్రాపంచిక జీవిత సుఖాలకు ఆధ్యాత్మిక శక్తి తోడైనప్పుడే మీకు నిజమైన ఆనందం వస్తుంది, సంప్రాప్తిస్తుంది. మీకు ఈ మీరు అనుభవించండి ఈ ప్రాపంచిక సుఖాలలో, దాంట్లో మీరు ఆధ్యాత్మికత తోడు కావాలి, అప్పుడే అది నిజమైన ఆనందం మీకు వస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడే మీకు నిజమైన ఆనందం సంప్రాప్తిస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి లోపించిన ప్రాపంచిక సుఖం దిక్సూచి లేని, ఇప్పుడు ఆధ్యాత్మికత లేదు, డబ్బులు ఒక్కటే ఉన్నాయి, ఉన్నప్పుడు అది ప్రాపంచిక దిక్సూచి ఆధ్యాత్మికత లోపించిన నౌక లాంటిది. నడి సముద్రంలో దిక్సూచి లేని నౌక ఏ విధంగా అంటే, నడి సముద్రంలో దిక్సూచి లేకుండా కూడా ఎలా ఉంటుందో, గందరగోళంలో ఉంటుందో, అదే మాదిరిగా మీకు ఊరికే డబ్బు ఒక్కటి ఉన్నంత మాత్రాన మీ జీవితంలో అది గందరగోళంగా ఉంటుంది, అస్తవ్యస్తతకు గురి అవుతుంది అని చెప్తున్నాడు. అందుకే మీలోని దైవ పదార్థాన్ని, మీలోని బ్రహ్మాన్ని మీ ఎరుకలోకి తెచ్చుకోవడం ద్వారా, మీరు ఎప్పుడైతే మీలో ఉన్న ఆ దైవ పదార్థాన్ని మీలోని బ్రహ్మ పదార్థాన్ని ఎరుకలోకి తెచ్చుకోవడం ద్వారానే మీరు శక్తివంతులు అవుతారు. అందుకే జ్ఞాన విస్తరణ, ఎంత జ్ఞానాన్ని పెంచుకుంటే మీరు, ఎంత జ్ఞాన విస్తరణ ద్వారా సాధన, మీ ధ్యాన సాధన ద్వారా అందుకని జ్ఞానాన్ని పెంచుకోమని నేను మీకు చెబుతున్నాను అని చెప్తున్నాడు. జ్ఞానాన్ని ఎవ్వరు చెప్పారా? ముందు భగవంతుని దగ్గరికి మనము, అంటే భగవంతుడు అంటే మనల్ని మనం ఏం కోరుకోవాలా, మన ఆత్మను ఏం కోరుకోవాలా? నాకు శక్తిని, జ్ఞానము కావాలి. ఆ జ్ఞాన విస్తరణ ద్వారా, జ్ఞానము ద్వారా మనము ఎంతైనా సాధించవచ్చు, సాధన ద్వారా కొనసాగించమని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఈ విశ్వంలో ఇంకా అనేక లోకాలు ఉన్నాయి. భూమి మీద మనుషుల కంటే లక్షల రెట్లు తెలివైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ భూమి మీద మనుషుల కంటే ఇంకా పైతలాలలో ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నారు. 7వ తలంలో, 8వ తలంలో, అక్కడంతా సత్యలోకవాసులు వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళంతా లక్షల రెట్లు అందమైన వాళ్ళు ఉన్నత లోకాలలో ఉన్నారు. ఇంకా అందమైన వాళ్ళు కూడా ఉన్నత లోకాలలో ఉన్నారు. మీకు తెలుసా, 23వ డైమెన్షన్ లో భూమి మీద స్త్రీల కంటే లక్షల రెట్లుగా మహా అందగత్తలైన స్త్రీలు ఉన్నారంట. ఈ 23వ డైమెన్షన్ లో ఇక్కడ ఈ భూమి కంటే అక్కడ చాలా అందమైన స్త్రీలు ఉన్నారంట. అక్కడ అప్సరసులు ఉంటారంట. 23వ డైమెన్షన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ డైమెన్షన్ ను మనము అంటే 23వ తలం, 23వ లోకం గురించి ఎందుకు చెప్తున్నాడంటే, మనం ఇక్కడ ధ్యానంలో కూర్చొనే ఆ లోకానికి చేరుకోవచ్చు. అందుకే సాధన చేయమని చెప్తున్నాడు. అంత తేలిక అని చెప్తున్నాడు. అంటే మనం ఇక్కడ మన ఇంట్లో మనం కూర్చొని మనం సాధన చేసుకొని ఆ లోకానికి కూడా ధ్యాన సాధన ద్వారా, శ్వాస ద్వారా ఆ లోకానికి కూడా మనం చేరుకోవచ్చు అని చెప్తున్నాడు. చాలా తేలిక. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని చెప్తున్నాను అని చెప్తున్నాడు. భూమి మీద మనుషులు సగటు ఆయుష్, మనం ఇక్కడ భూమి మీద సగటు 100 సంవత్సరాలు అనుకుంటాం. మనం 100 సంవత్సరాలు జీవిస్తాడు. ఇప్పుడైతే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలే అంటున్నాం, పరిగణిస్తున్నాం. కానీ మీకు తెలుసా, పైన ఉన్నత లోకాల్లో మనుషులు సగటు ఆయుష్ లక్షల సంవత్సరాల్లో ఉంటుందంట. పైన ఉన్నత లోకాల్లో లక్షల సంవత్సరాలు జీవిస్తారట. మీరు కూడా ఈ భూమి, అందుకని మీరు కూడా ఈ భూమి మీదనే 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఆయుష్ను కలిగి ఉండవచ్చు. ఈ విషయాలు మీరు ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్తున్నారు రామ్తా మాస్టర్. పైలోకాలలో మనం ఇక్కడ 100 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలే బతుకుతాం అనుకుంటాం, కానీ పైలోకాలలో లక్షల సంవత్సరాలు జీవిస్తారట. కానీ మీరు ఈ భూమి మీద కూడా, మీ భూమి మీద కూడా 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఆయుష్ను కలిగి ఉండవచ్చు. ఇవన్నీ తెలుసుకునే స్థాయికి మీరు ఎదగాలి. మీ ఆధ్యాత్మిక జ్ఞానం విస్తరించాలి. మరి అంత జ్ఞానాన్ని మీరు పెంచుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవచ్చు అంటే
ఈ శరీరం కూడా అమరత్వమే. శరీరం కూడా మనం ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు జీవించవచ్చు. ఇప్పుడు ఆత్మకు ఎట్లా చావు లేదో శరీరానికి కూడా చావు లేదు. ఇవన్నీ తెలుసుకోవాలి వీరని చెప్తున్నాడు. మరి కావాలా వద్దా మేడం మనకి? మరి కావాలా వద్దా మనకి? అది మన ఇష్టము. నువ్వు సృష్టించుకుంటే అది కూడా నీ సృష్టి, మరణం కూడా నీ సృష్టి అని చెప్తున్నాడు. నువ్వు అనుకుంటే, నువ్వు సృష్టించుకుంటే నువ్వు చనిపోతావు. ఏదో ఒక బాధతో, ఏదో ఒక కష్టంతో మనమే అనుకుంటూ ఉంటాం, వద్దురా దేవుడా ఈ జీవితం నాకు ఇలా చాలు, నువ్వే కదా కోరుకున్నావు, అందుకే జీవించావచ్చు. మనకు తెలీదు ఎందుకు జరిగిందో. కష్టంలో ఉన్నప్పుడు, ఏదో మనకు ఎదుక లేనప్పుడు మనం అనుకుంటాం మన లోపల, నాకు వద్దు ఈ జీవితం, నాకు ఇంకా చాలు అని అనుకున్నప్పుడు నీ జీవితం అయిపోతుంది. నీ జీవితం అంతా నీ సృష్టి. పక్కన వాళ్ళు ఎవ్వరు నీ జీవితంలోకి రారు. నువ్వు ఏది సృష్టించుకుంటే అదే నీ జీవితంలోకి జరుగుతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మీరు కూడా మీ ఎదుక జ్ఞానం పెంచుకుంటే లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మీరు కూడా ఇక్కడే ఈ లోకంలోనే ఉండవచ్చు. అందుకే అంత జ్ఞానం మీరు విస్తరింప చేసుకోవాలి అని చెప్తున్నాడు. అందుకే జ్ఞానం ఇస్తున్నాడు అనేది, అంత జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం విస్తరించాలి మరి అని చెప్తున్నాడు. ఈ విశ్వ సృష్టిలో ఇంకా ఇంకా ఎన్నెన్నో అపరిమితమైన విషయాలు ఉన్నాయి. అందుకే జ్ఞాన విస్తరణ అనేది మీ మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. అందుకే ఇక్కడ ఈ సృష్టిలో ఇంకా ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే మీరు జ్ఞానాన్ని పెంచుకోవాలి. అది ధ్యాన సాధన పెంచుకున్నప్పుడే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. జ్ఞాన విస్తరణ అనేది మీ అందుకే మనం ఇవ్వాల్సినది ఏంటంటే జ్ఞానానికే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నాడు. ప్రాధాన్యతగా ఉండాలి. ఉన్నత లోకాలు సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ భూమి మీద జీవితం యొక్క పరిపూర్ణమైన అనుభూతులను ఆస్వాదించాలంటే ఆధ్యాత్మిక శక్తి అత్యావశ్యకము. అంటే పైలోకాల నుంచి మళ్ళా మాట్లాడుకునే, ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉండాలా, ఈ భూమి మీద జీవితం పరిపూర్ణంగా జీవించాలన్నా కూడా మనకు ఆధ్యాత్మిక శక్తి కావాలి. ఆధ్యాత్మిక శక్తి ఉంటేనే మనము ఈ భూమి మీద జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా ఆనందంగా జీవించగలుగుతాం. సరస్సులోని చంద్రుని ప్రతిబింబం చూసి నిజమైన ప్రతిబింబం అని ఆధ్యాత్మిక శక్తి లేనప్పుడు భ్రమపడుతూ ఉంటాం. అంటే సరస్సులో ఒక చంద్రుడిని చూసి అది నిజమైన ప్రతిబింబము అని అది అంటే సరస్సులో చంద్రుని చూస్తే అది నిజమే అనుకుంటాం. అంత భ్రాంతి చెందుతాం మనం. కానీ మనం ఏమనుకుంటాం, మన లోపలే యథార్థమైన చంద్రుడు ఉన్నాడు, దాని ప్రతిబింబం సరస్సులోని చంద్రుని వలె బాహ్య భౌతిక ప్రపంచంలో ఉంటుంది అని చెప్తున్నాడు. కానీ బయట మనకు కనిపిస్తున్నది నిజమైంది కాదు. మన లోపల అంతరంగంలో ఉండేదే ఆ చంద్రుడే నిజమైన వాడని చెప్తున్నాడు. అంతర్ ప్రపంచంలోకి చేరవేసిన మీ సంకల్పాలు యథార్థమైన మీ లోపలిలో, మీ అంతర్ ప్రపంచంలోకి మీరేమైతే సంకల్పించుకుంటారో అవే నిజమైన, అవి యథార్థమైన చంద్రుని వంటివి. అవి మీరు లోపలికి చేరవలసిన సంకల్పాలను బాహ్య ప్రపంచంలో అవి మీకు ప్రతిబింబాలు లాంటివి. అందుకే మీరు జ్ఞాన పిపాసులు కండి. అందుకే మీరు జ్ఞానాన్ని పెంచుకోండి. తర్కము, విశ్లేషణ, బాహ్యంగా వెతకడం. మీరు ఏమైనా కావాలంటే గొడవ పడడం, తర్కము, విశ్లేషించడం, బాహ్యంగా ఏది కోరినా ఇవన్నీ వృధానే. బయట వెతుకుతే మీకు ఏది దొరకదు, అన్ని వృధాశ్రమనే. మీ లోపల మీ అంతరంగంలో వెతకండి, మీ అంతరంగంలోనే వెతకండి అని చెప్తున్నాడు. మీరు పొరపడవచ్చు, ఇలా కళ్ళు మూసుకొని ఊహాశక్తితో సంకల్పాలు పెట్టుకొని కళలు కనడం వల్ల కాలం వృధా అవుతుంది అని మీరు పొరపడవచ్చు కదా. కానీ కాలయాపన అనేది బాహ్యంగా వెతకడం వల్లే సంభవిస్తుంది. మనం చెప్తున్నాడు, మీరు అనుకోవచ్చు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చొని సంకల్పం పెట్టుకొని కళలు కనడం అనేది కాలం వృధా అవుతుంది కదా. మరి
ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే మీకు కాలం వృధా అయ్యేది బయట వెతకడం వల్ల వృధా అయింది కానీ కళ్ళు మూసుకొని కొంచెం మీరు కళలు కానీ ఊహాశక్తి ద్వారా కళలు వినడం వల్ల మీ సంకల్పాలకు మీ ఊహాశక్తికి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ డెవలప్ చేయడం వల్ల వృధా కాదు, బయట వెతకడం వల్లనే మీకు వృధా అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. ఊహాశక్తి ప్లస్ ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ తో మీ అంతరంగంలో మీ సంకల్పాల ద్వారా విత్తనాలు చల్లడమే నిజమైన శ్రమ. మీరు చేయాల్సిందంతా మీ ఊహాశక్తి ప్లస్ ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ తో మీ లోపల మీ సంకల్పాల ద్వారా విత్తనాలు చల్లడమే నిజమైన ప్రేమ. అదే నిజమైన శ్రమ. అది చేయాలి మీరు ఆ సంకల్పాలు మీ అంతరంగంలోకి మీ ఊహాశక్తి ద్వారా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ అంతరంగంలో ఉన్న దేవుణ్ణి కదిలించాలి. నిజమైన ప్రయత్నం అంటే అదే. ఇది ఇది టైం వేస్ట్ అయ్యే పని కాదు అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. తర్కము విశ్లేషణ అనేవి ఇవే కాలయాపన కిందకి. ఈ వాదించుకోవడము విశ్లేషించడము ఇవన్నీ మనము ఆ టైం వృధా అవడమే కాలయాపన కిందకే వస్తాయి. మీరు తర్కము ప్లస్ విశ్లేషణ ద్వారా అంతర్ప్రపంచము మరి మీలోని దైవ పదార్థాన్ని బ్రహ్మ పదార్థాన్ని అన్వేషణ చేయడమే కాలయాపన. మీరు తర్కించడము విశ్లేషణ ద్వారా మీ లోపల ఉన్న దేవుణ్ణి మీలోని దైవ పదార్థాలను ఎతకడమే అదే టైం వేస్ట్ కాలయాపన అని చెప్తున్నాడు. జీవితంలో ఇంతకాలం ఎంతో విలువైన కాలాన్ని ఎంతో విలువైన సంపదను ఎంతో విలువైన జీవితానుభవాలను పోగొట్టుకున్నాము. ఇంతవరకు మనకి ఇదంతా తెలియక ఎంతో విలువైన కాలాన్ని ఆ సంపదను కాలాన్ని జీవిత అనుభవాలను పోగొట్టుకున్నామని మీరు బాధపడకండి, చింతించకండి. వాటి కోసం వగచి మీకు ఇంత టైం వేస్ట్ చేసుకున్నా 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి ఇవన్నీ తెలియక ఎంత నష్టపోయినానని ఇప్పుడు ఏడ్చకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో ఎంత కావాలంటే అంత ఉంది కాబట్టి, ఎంత కావాలంటే అంత సృష్టించుకోవచ్చు కాబట్టి. గతం గత అనేది అందుకే గతాన్ని తెలుసుకోవడం వల్ల ఏమి రాదు, శక్తి కోల్పోవడం మళ్ళీ అవే మన జీవితం. అందుకని ఈ క్షణంలో జీవించండి. ఈ క్షణం ఈ క్షణం మన చేతుల్లో ఉంది. రేపు మన చేతుల్లో లేదు, గతం మన చేతుల్లో లేదు, కానీ ఈ క్షణం మన చేతుల్లో ఉంది. ఈ క్షణాలలో మనం అద్భుతంగా జీవించాలి. అంతే కదా మేడం? అంతే మేడం. ఈ క్షణం మన చేతుల్లో అంతే కదా. మనం ఈ క్షణంలో అంత అద్భుతంగా ఉన్నట్టు, ఎంతో జ్ఞానం సంపాదించుకున్నట్లు, ఎంతో సంపదతో కూడి ఉన్నట్లు, అందరూ మనకు సహాయం చేస్తున్నట్లు, విశ్వం అంతా సహాయపడాలి ఇట్లా కలగదనండి. ఈ క్షణం మన చేతుల్లో ఉంది కదా. గతం గురించి వదిలేయండి అని చెప్తున్నాడు. ఫ్యూచర్ మనకు తెలియదు. మనం దీని నుంచి ఇట్లా కలగదనాలి జీవితాన్ని. మన కోసం మనం అందుకే మనల్ని మనం ప్రేమించుకోవడం, మన కోసం మనము కేర్ తీసుకోవడము ఎంతో ఇంపార్టెంట్. మన కోసం మనం ధ్యాన సాధన చేయడం, మీ సంకల్పాలను లక్ష్యాలను వాస్తవ రూపం చెందించే సైన్స్ ను ఇప్పుడు తెలుసుకుంటున్నందుకు మీరు ఇప్పుడన్నా ఈ క్షణమైనా మీరు ఇంత సైన్స్ ఈ నిజాన్ని తెలుసుకున్నందుకు గర్వపడండి. ఈ క్షణంలో మనకి అందింది, జ్ఞానం అందింది, దానికి గర్వపడండి, దానికి ఆనందంగా ఉండండి. అంతరంగంలో మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలుగుకి తీసుకొచ్చి వాస్తవ రూపం చెందించే అవకాశం మీకు కలుగుతున్నందుకు ఇప్పుడు మీ అంతరంగంలో ఉన్న ఆ శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకువచ్చి వాస్తవ రూపం చెందించే అవకాశం మీకు కలుగుతున్నందుకు ఆనందించండి అని చెప్తున్నాడు. మిగతాది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రశాంతంగా కూర్చుందాం, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, శ్వాసనే గమనిద్దాం ఫ్రెండ్స్. రామ్తా మాస్టర్ చెప్పిన జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకున్నాం ఫ్రెండ్స్.
రామ్తా మాస్టర్ మీ లోపలి వెతకండి, సంకల్పాలు పెట్టుకోండి అని చెప్తున్నాడు. జ్ఞానాన్ని పొందండి అని చెప్తున్నాడు. వర్తమానంలో జీవించండి అని చెప్తున్నాడు. బయట వెతకడం వల్ల సమయం వృధా అని చెప్తున్నాడు. తర్కము విశ్లేషణ ఇవన్నీ సమయం వృధా అయిన పని అని చెప్తున్నాడు. మీ అంతరంగంలో దేవుణ్ణి ఆశ్రయించండి. మీ అంతరంగంలో మీ ఊహాశక్తితో, మీ ఎమోషన్స్ తో, మీ ఫీలింగ్స్ తో, మీ అనుభవంతో దేవునికి గ్రహించాలి అని చెప్తున్నాను. మీ జ్ఞాన సాధన ద్వారా మీ ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము ఆనందంగా గడపండి అని చెప్తున్నాను. గతాన్ని వదిలేయండి, ఈ క్షణంలో జీవించండి. ఈ క్షణంలో సంపద కోసం కలలు కనండి, ఆరోగ్యం కోసం కలలు కనండి, ఆనందంగా జీవించాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలని కలలు కనండి అని చెప్తున్నాను. మీ జీవితానికి మీరే బాధ్యత వహించాలి. సెకండ్స్ నిదానంగా చేతులు చూస్తూ కళ్ళు పెడతా ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సురేష్ మేడానికి మాస్టర్